ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చింది ఈ వీడియో మాత్రం. నేనైతే మ్యూట్లో పెట్టేసిన కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీకు అలర్ట్ మోషన్ కావాలంటే కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టిన, పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఒక కామెంట్ వచ్చింది. మన యూట్యూబ్లోకి వెళ్దాం. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్కి వెళ్దాం. ఓకే, దీనికైతే ఒక్క నిమిషం నేను మ్యూట్లో పెట్టేస్తాను. ఓకే, నేనైతే ఇంగ్లీష్లో పెట్టినా కదా ఇంతకుముందు. ఓకే, ఒక్క నిమిషం. సో ఈ సాంగ్ అనమాట. ఓకే, గోదావరి గట్టు మీద అనే సాంగ్ ఉంది కదా, నేను తెలుగులో ఎడిటింగ్ చేసిన. సో ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ఎడిటింగ్ చేసిన. ఇది కారణం ఏంటంటే ఇక్కడ కామెంట్ అయితే మనకు చూపిస్తుంది. మౌనిక గారు అయితే అది కాకుండా చరణం నుంచి ఇంకోటి కొత్త కోకేమో అనే సాంగ్ ఉంటుంది. అది సెర్చ్ చేస్తే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయినా. సో నేను రిప్లై ఏమని ఇచ్చినంటే మూవీ నేమ్ ప్లీజ్ అని చెప్పిన. మీరు అప్లోడ్ చేసిన వీడియోనే అని చెప్పి చెప్పింది. ఓకే, గోదావరి గట్టు అని చెప్పి. సో అదైతే మళ్ళీ నేను ఒకసారి విన్న తర్వాత 1 పిక్తో చేయమన్నారు. ఓకే, చూసారు కదా ఇప్పటిదాకా, నేను చెప్తాను, అది కూడా చెప్తాను మళ్ళీ. ఓకే, మనకైతే 1 పిక్తో చేయమని అడిగారు. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 పిక్తో చేయమని లాస్ట్లో ఉంది కదా, లాస్ట్ లైన్ 1 ఫోటో ఎడిటింగ్ చేయనా ప్లీజ్ అని చెప్పింది కదా. సో 1 పిక్తో చేసిన, ప్లస్ ఇలా కూడా చేసిన. ఓకే, ఇదైతే మీకైతే అన్నీ ఇస్తాను. ఓకే, సాంగ్తో పాటు అన్నీ ఇస్తాను, లిరిక్స్ అన్నీ మొత్తం. మీరు చేయాల్సింది ఒకటే, మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుని ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకైతే ఇన్పుట్ కాలేవు ఇవి. సో దీనికి తగ్గట్టు మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను మనం చెప్పినట్టే, ఒక నిమిషం నేను చెప్తాను. ఓకే, మనకైతే ఇక్కడ ప్రాజెక్ట్ 2 ఉంది కదా, ఈ 2 అయితే ఓపెన్ చేసుకోండి. సెలెక్ట్ ప్లస్ ఐకాన్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, దీనైతే 2 లేయర్స్ కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసి మనకి గోదావరి గట్టు మీద ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనమైతే ఇక్కడైతే పేస్ట్ చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వద్దాం. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా వచ్చేసింది. ఓకే, మనకి తర్వాత 3 ప్రాజెక్ట్ ఉంది కదా. ఓకే, 3 అని ఇచ్చిన. ఇది కూడా 2 లాంగ్ పేజ్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ 2 లేయర్స్. బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మనం చెప్పినట్టే సేమ్ అలాగే వేసుకోండి. కాకపోతే కొంచెం చేంజ్ చేసిన, అంటే లిరిక్స్ అనేది చేంజ్ చేసిన. ఇదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఇదైతే కట్ చేసుకోండి. ఓకే, ఇదైతే ఇక్కడ దాకా పెట్టేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించినట్టు మనకైతే ఇప్పుడైతే సో ఇక్కడ దాకా అయితే వచ్చింది కదా. ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన సాంగ్ కూడా ఇచ్చిన డిస్క్రిప్షన్లో, వేరే సాంగ్ అంటే ఆ లిరిక్స్ నుంచి ఇచ్చిన నేను. ఇది చేస్తే ఏమవుతుందంటే మనకైతే బీట్ మార్క్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడైతే ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడైతే ఈ ఫోటో ఉంది కదా, ఇదైతే ఈ పిక్ ఉంది కదా, అయితే 90 degrees చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, పైన 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, సో ఇది అయితే కింద తీసుకురండి. కింద తీసుకొచ్చిన తర్వాత ఇది ఎక్కడ దాకా ఉందో, అంటే డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన, అంటే నేను లోపల ఇచ్చిన అక్కడ దగ్గర జరుపుకోండి. ఓకే, జరుపుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది ఫుల్ ప్రాజెక్ట్ అది. సో ఇది 4th ఉంది కదా, అదైతే కాపీ అయితే చేసుకోండి. 2 లేయర్స్ అయితే కాపీ చేసుకోండి. 2 లేయర్సే అది 4.68 MB వస్తుంది మనకి. అందుకోసమని ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిన నేను. ఓకే, సో ఫుల్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, 2 లేయర్స్. ఓకే, 2 లేయర్స్. సో దీనికి సంబంధించింది ఇంకొకటి చివరిలో ఇంకొకటి ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇదైతే ప్లస్ ఐకాన్ చేసుకుందాం, మీడియాలోకి వెళ్దాం. ఓకే, న్యూ అంటే ఇప్పుడు ఒక నిమిషం నేను ఆల్లోకి వెళ్తాను. ఓకే, ఆల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే
ఒకటైతే ఇది కనిపిస్తుంది. ఓకే, ఇదైతే బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ నేను ఎరేజ్ చేసి పెట్టిన. ఓకే, 90 డిగ్రీ చేసుకొని అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత చివరి దాకా జరిపేద్దాం. ఓకే, ఎక్కడ దాకా ఉందో అక్కడ జరిపేద్దాం. జరిపేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ సాంగ్ కూడా ఉంటుంది, అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అయితే కిందకి తీసుకురండి. ఓకే, కిందకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏదైనా సరే దీనికైతే ఒకటి చెప్తాను. ఇదైతే ఫస్ట్ కొద్దాం మనము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇదైతే డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్. ఓకే, దీనికి సంబంధించినది ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. ఓకే, దీనికైతే సంబంధించిన ఎక్కడుందో నేను అన్నీ ఇస్తాను, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదైతే యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇది దీనికి సంబంధించింది. ఓకే, దీనికి సంబంధించిన అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ ఇలాగే డూప్లికేట్ లేయర్ చేసుకొని చివరిలో కూడా ఒకటి చూపిస్తాను నేను. ఓకే, ఇదైతే మీకు ఇవ్వలేదు కదా. ఓకే, ఇది కూడా డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకున్న తర్వాత పైదానికి మాత్రం మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి దీనిలో ఓకే, ఇక్కడైతే మనకి అదే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే పైన డాబా మీద నించున్నట్టు వస్తుంది. సో ఇవన్నీ అయితే ఇలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ డూప్లికేట్ లేయర్ చేసుకొని మీరైతే ఇది కూడా డూప్లికేట్ లేయర్ చూపిస్తాను మీకు. ఓకే, డూప్లికేట్ లేయర్. ఓకే, పైన దానికి మనకైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ పిఎన్జీ అంటే మీకు అర్థమవుతుంది, పిఎన్జీ టైప్లో ఉన్నది ఇదైతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు లిరిక్స్ వెనక రావాలి, ముందు రావాలి కాబట్టి. ఓకే, తర్వాత వచ్చేసి ఇవన్నీ మనమైతే నేను చెప్పినట్టు మీరు చేసుకొని అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, చివరిలో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లిరిక్స్ అండ్ కెమెరా అనేది ఉంటాయి. అన్నీ సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, కాపీ 29 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ పైప్కి వచ్చేసి ఇక్కడైతే ఈ మొత్తం పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకొని ఇక్కడైతే ఒక నిమిషం కెమెరా అయితే ఉంది కదా, కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కెమెరా మీద క్లిక్ చేస్తే ఆ లైన్ పోతుంది. మీకైతే నేను సౌండ్ అయితే మ్యూట్లో పెడతాను. ఓకే, ఒక నిమిషం ఇదైతే మ్యూట్లో పెడుతున్నా. ఓకే, మ్యూట్లో పెట్టేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇలాగైతే వస్తుంది మనకి. ఓకే, ఇది మీరు పిఎన్జీ యాడ్ చేసుకున్నాను అనుకో, ఒక నిమిషం నేను ఇది కూడా చూపిస్తాను నేను. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసుకున్న తర్వాత మనకైతే పైనదైతే మనకు ఒక నిమిషం ఆల్రెడీ డూప్లికేట్ లేయర్ చేసుకున్నాం కదా ఇది. సో ఇది ఏంటంటే ఈ లిరిక్స్ అనేది మనం ఏం చేద్దామంటే ఈ లిరిక్స్ అనేది ఆ పిఎన్జీ దాని మధ్యలో తీసుకురండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసింది. ఓకే, చూస్తున్నా బ్యాక్ వచ్చేసింది, ఇదేమో ఫ్రంట్ వచ్చేసింది. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. ఓకే, ఇక్కడైతే లాస్ట్లో ఉంది కదా, ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ అనేది మనం ఏం చేద్దామంటే ఇదైతే కింద తీసుకొద్దాం. ఓకే, కింద తీసుకొని రెండింటి మధ్యలో పెట్టేద్దాం. ఓకే, అయితే సో ఇది కాదు. ఓకే, ఇలాగైనా పర్లేదు. సో ఇది కూడా మనం కింద తీసుకొద్దాం. ఓకే, కింద తీసుకొచ్చి మనకి లిరిక్ మధ్యలో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చేసింది. ఓకే, వచ్చింది కదా, బ్యాక్ వచ్చేసింది కదా. ఓకే, ఇలాగైతే చేసుకోండి మీరైతే. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. అంటే దీనికి ఒకటే లిరిక్ ఉంటుంది కాబట్టి నేను అంత సెట్ చేయలేదు. ఓకే, ఇది కూడా అలాగే చేసుకోండి. ఓకే, ఇంతే ఉండదు ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.